హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు చేసుకునే రొటీన్ చట్నీ లేదా పచ్చడి లాంటివి కాకుండా ఈ రోజు రెడ్ బెల్ పెప్పర్ లేదా రెడ్ క్యాప్సికమ్ ని యూజ్ చేసుకుని మనము చట్నీ ఎలా చేయాలో చూద్దాం. క్యాప్సికమ్ లో మనకి విటమిన్ ఏ, విటమిన్ ఈ, అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా మేలు జరుగుతుంది. అండ్ ఈ చట్నీ మనకి ఇడ్లీ, దోశల్లోకే కాకుండా మనము అన్నంలో తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కాస్త వేయించాలి. అది లైట్గా వేగిన తర్వాత అందులోకి 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండంగానే ఒక చిన్న సైజు రెడ్ కలర్ది క్యాప్సికమ్ కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని అవి కూడా వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. అలా కొంచెం దూరగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారం పొడి ఎందుకు యాడ్ చేస్తామంటే రెడ్ కలర్ది క్యాప్సికమ్ కొంచెం తీయగా ఉంటుంది, కారం సరిపోదు కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాం. అదే గ్రీన్ కలర్ యాడ్ చేసుకునేలాగైతే కనుక కారం యాడ్ చేసుకోకపోయినా సరిపోతుంది. అవన్నీ వేసిన తర్వాత మూత మూసి ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చింతపండు, అది ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి చింతపండు ఆ వేడి మీదనే మెత్తగా అయిపోతుంది. తర్వాత వేయించి పెట్టుకున్న ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. లేదా నువ్వులు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇవాళ నేను పల్లీలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ని కూడా పోసుకొని అది చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని కచ్చా పచ్చగా రుబ్బుకుంటే అన్నంలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అదే మనము ఇడ్లీ, దోశ లేదా చపాతీలోకి తినాలనుకుంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది. చూసారు కదండి ఇవాళ వీడియో. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.